అందరికీ నమస్కారం అండి. పొందికగా చీర కట్టుకుని, నిండుదనం తొణికిసలాడే గుండ్రటి బొట్టు పెట్టుకుని, చైన్ స్నాచర్ల పాపిస్టి కళ్ళబడకుండా, మెడను చెంగుతో కప్పుకుని, ఫుట్పాత్ పైన ఒదిగి ఒదిగి నడుస్తోంది కౌసల్య. పెళ్ళయి 2 బిడ్డలకు తల్లైన ఆమెది పొంగులూరే అంగసౌష్ఠవమేమో. వచ్చేపోయే మగరాయళ్ల చూపులు చెదిరే వాన చినుకుల్లా ఆమె పైన పడుతూనే ఉన్నాయి. అది ఆమెకు తెలుస్తూనే ఉంది. అందుకే ఈ మెళకువంతా. అలా కళ్ళప్పగించి చూడ్డానికి తనేమీ క్యాట్ వాక్ చేసే మోడలింగ్ సెలబ్రిటీ కాదు కదా. మరెందుకు అంతటి పెద్ద కళ్ళతో చూస్తున్నారు? అలా ఉక్రోషంగా ఆలోచిస్తూ ఫుట్పాత్ మారడానికి అటువైపు అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ ఓ గంతు వినిపించింది. అక్కాయ్, ఇటు రావే. అలా వెళుతూ నిన్ను మీ ఆఫీస్లో దిగవిడిచి వెళ్తాను. కౌసల్య ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టింది. చిన్నాన్న కూతురు సునంద. ఇక మరుపలుకు లేకుండా అటూ ఇటూ ఓసారి చూపు సారించి చూసి చెల్లెలి పక్కన డోర్ తెరుచుకుని కూర్చుంది. ఆ ఊపున అక్కా చెల్లెళ్ళిద్దరూ 10 నిమిషాల్లో సుల్తాన్ బజార్ చేరుకున్నారు. అక్కడకు చేరుకుని కారుని మెల్లగా డ్రైవ్ చేస్తూ కౌసల్య ఆఫీస్ ప్రాంగణం ముందు ఆపింది సునంద. బాయ్ అంటూ చెల్లికి వీడ్కోలు చెప్పి లోపలకు వెళ్లబోయింది కౌసల్య. కాని సునంద అక్కయ్య నుంచి వీడ్కోలు అందుకోలేదు. కారుని పార్క్ చేసి అక్కయ్య వెనక నడిచింది. కాస్తంత ఆగవే అంటూ. ఇద్దరు కార్యాలయ ఛాంబర్లోకి వెళ్లిన తర్వాత చెల్లి చేతిని చిన్నగా గిల్లుతూ కౌసల్య అంది. సో, ఈరోజు నాతో బాతాంకాని కొడదామన్న తీర్మానంతోనే వెంబడించావన్నమాట. కానీ మరి ఈ లోపల నీకోసం 2 ఉల్లిగారెలు తెప్పిస్తాను. మా ప్యాంట్రీలో బాగుంటాయి అంటూ మంచినీళ్ల గ్లాసుని సునంద ముందుకి తోసి లేడీ అటెండర్ని గారెలతో 2 కప్పుల కాఫీ తెమ్మని పురమాయించింది. అటెండర్ అలా అటు వెళ్లడం గమనించిన సునంద మొదటి తూటాను పేల్చింది. నేనొకటి చెప్తాను, పొద్దుటే నీ మూడ్ పాడు చేస్తున్నానని నిందించకపోతే. కొన్ని అర్జెంటు ఫైళ్లను చేతిలోకి తీసుకుంటూ పెదవుల ఓరణ నవ్వుతూ అంది కౌసల్య. ఎన్కౌంటర్ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇక నీదే ఆలస్యం. సునంద గంభీరంగా ముఖం పెట్టుకోవడానికి నిస్తూ చెప్పసాగింది. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు కష్టంగా ఉందే అక్కాయ్. పెద్దమ్మకు పెద్దనాన్నకు ఒక్కగానొక్కతివి. యువరాణిలా ఉండేదానివి. అడగకుండానే అన్నీ వచ్చి నీ ముంగిట వాలేవి. మరి ఇప్పుడేమో? ఆ మాటను తెంచుతూ కౌసల్య అందుకుంది. మంచి ఉద్యోగంలో ఉండి కూడా బస్సులోనో ఆటో రిక్షాలోనో తొక్కిసలాటకు లోనవుతూ రహదారుల రద్దీని భరిస్తూ వెళుతున్నాను అంటావు. అంతేనా? అదేమిటే అక్కాయ్, అంత తేలిగ్గా తీసి పారేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? నీకు తెలుసో తెలియదో గాని ఈ మధ్య నువ్వన్నీ అవకతవకగానే చేస్తున్నావు. ఎలా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది కౌసల్య. ఏమీ తెలియనట్టు అలా ముఖం పెట్టి చూడకే. నాకు నిజంగానే చిరాకేస్తోంది. పగలంతా ఆఫీస్లో పనిచేసి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా ఇంట్లోని చాకిరీ అంతా గతి తప్పని భూపాల రాగంలా నువ్వే నెత్తిన వేసుకుని చేస్తావట. ఆ అగచాట్లన్నీ నీకెందుకే? నువ్వు వాళ్ళింటికి కోడలివా, లేక విరామం లేకుండా పనిచేసే రోబోవా? ఇవన్నీ పెద్దమ్మ నాతో చెప్పి నొచ్చుకుంది తెలుసా? అటెండర్ తెచ్చిన గారెల ప్లేటు సునంద ముందుకు తోస్తూ అడిగింది కౌసల్య. అయిపోయిందా, లేక ఇంకా మిగిలుందా? కాఫీ కప్పుని మాత్రం చేతిలోకి తీసుకుంటూ ఉంది. అదంతా చెప్పకుండా నేనిక్కడి నుంచి కదిలేది లేదే అక్కాయ్. అలాగే ముందుకు అన్నట్టు తల ఊపింది కౌసల్య. చిన్నప్పుడు నాన్నగారు నీ గురించి చాలా చెప్తూ ఉండేవారు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎంతటి బ్రిలియంట్ స్టూడెంట్ అంటే అప్పటి రోజుల్లో ఇంట్లో మాకందరికీ ఐకెన్ అయిపోయావనుకో. నువ్వేదో ఒక రోజున ఐఏఎస్ఓ, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్వో అయిపోతావు అనుకునేవాళ్ళం. కాలేజీలో గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నావట. ఇప్పుడేమో కంపెడంత కుటుంబానికి కోడలు పిల్లగా వెళ్ళి పేదరాశి పెద్దమ్మలా తయారయ్యావు. చెంగు కొసకి గళ్ళున తాళాల గుత్తి తగిలించుకుని మెట్టింటి వాళ్లతో సర్దుకుపోవాల్సిందే. కాదనను, కాని అన్నిటితోనా అస్తిత్వం చంపుకుని. అన్నిటితోనా అని నన్నడిగితే నాకెలా తెలుస్తుంది? అదేమిటో చెప్తే కదా తెలిసేది. దానికే వస్తున్నానే మరి. కంపెడంత మందికి వంటగత్తెను పెట్టుకోకుండా నువ్వెందుకే వంట పనులు చేస్తున్నావు? మీ వారిది గుండెకాయ లేక బండరాయా? 2 చేతులా సంపాదిస్తున్నవాడు పెళ్ళాం కోసం ఆ పాటి ఖర్చు భరించలేడా? అంత పిసినారా? నువ్వు ఆవేశంలో ఉన్నట్టున్నావు. శాంతించి నేను చెప్పేది విను. ఇంట్లో పనిగత్తె ఉంది, వంటగత్తె మాత్రం లేదు. ఎందుకు లేదో చెప్తాను.
మీరందరూ అనుకున్నట్టే నేను సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్కి చదవాలి అనుకున్న మాట వాస్తవమే. మీ పెద్దమ్మ మీ పెదనాన్నే మంచి సంబంధం, అటువంటిది మళ్ళీ రాదని చెప్తూ నా మెడ వంచి తాళి కట్టించారు. అప్పుడు వాళ్లతో చిన్నాన్న పిన్ని కూడా కలిశారు. ఇకపోతే ఇంటి పనుల గురించి చెప్తాను. మీరందరూ అనుకున్నట్టు నేనేమీ ఇంటి పనులన్నీ నెత్తిన వేసుకోవడం లేదు. 2 పూటలా వంట మాత్రం చేస్తాను. ఆ మాట విన్నంతనే సునంద శివంగిలా అందుకుంది. అదే నేను అడుగుతున్నాను, నువ్వెందుకు చెయ్యాలి అని. కౌసల్య నవ్వింది. నవ్వుతూ బదులిచ్చింది. చెప్తాను, శాంతంగా విను. వంటగత్తెను పెట్టాం. కానీ మా ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా మా మరిదికి శ్రీవారికి వాళ్ల వంట నచ్చలేదు. పెద్ద ప్రాణం కదా. మా అత్తగారికేమో అవన్నీ చేయడానికి శరీరం సహకరించడం లేదు. అంతేకాదు, ఆమెకు కూడా నా వంటే నచ్చుతుంది. ఇప్పుడు చెప్పు, నాకు తీరిక లేదంటూ వాళ్ల కడుపులు కాల్చమంటావా? వాళ్ళందరూ నాకు కావలసిన వాళ్లేగా. నా వంట వల్ల వాళ్ళందరూ కడుపారా తింటే నాకు తృప్తే కదా. నేను వండిన భోజనం వాళ్ళు మాత్రమేనా తింటున్నారు? మరి నా 2 బిడ్డల సంగతి? వాళ్ళు లొట్టలు వేసుకుని తింటున్నారుగా. తల్లిని కాబట్టి కనీసం వాళ్ల కోసమైనా నేను వంట చెయ్యాలిగా. ఆడది వంట చేయడం అంటే నామోషి కానే కాదుకా. దానికి సునంద వెంటనే స్పందించలేదు. అక్కయ్య కళ్లల్లోకి చూస్తూ గారెను తింటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత నిదానంగా అడిగింది. నీకు మెట్టింటిపైన, భర్త బిడ్డలపైన ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నా నిన్ను పెంచి పెద్ద చేసిన పుట్టింటి తిరస్కార భావంతో చూడాలన్న నియమం ఏదైనా ఉందా? దీనికి సూటిగా చెప్పు. ఈ మాట విన్నంతనే కౌసల్య తెల్లబోయింది. నీకు మతిగాని పోయిందా సునందా? నేనెందుకు అమ్మా నాన్నల్ని తిరస్కార భావంతో చూస్తాను? హోల్డ్ యువర్ టంగ్. నాకంటే పెద్దదానివి కదా అని దబాయించకు. నువ్వు నిజంగానే వాళ్లను తిరస్కార భావంతో చూశావు. అది నాకు తెలుసు. కమౌట్ విత్ ప్రూఫ్. కౌసల్య ఛాలెంజింగ్ టోన్తో అడిగింది. చెప్తాను, ముందు నువ్వు ఆవేశం తగ్గించుకుని మాట్లాడు. పెద్దనాన్న నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి బస్సులో వెళ్లడం చూసి నీకు కారు కొనిస్తానని ఆఫర్ చేశాడు. ఎందుకు తిరస్కరించావు? అంటే నువ్వు మా అందరితో ఉన్న సంబంధాలు పల్చన చెయ్యాలని తీర్మానించేశావన్నమాట. కౌసల్య మౌనం వహించింది. మౌనం వహిస్తే చాలదే అక్కాయ్. నౌ యు షుడ్ కమ్అట్ ఆన్ యువర్ ఓన్. నాకు మీ బావంటే అభిమానం. ఆయన్ని చిన్నబుచ్చడం నాకిష్టం లేదు. బాగుంది, భలే బాగుందే అక్కాయ్. కొమ్మకి పిలక్కి ముడివేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నాం. అతడికి వీలైతే తానే ఒక కారు భార్యకి కొనివ్వాలి, లేదా అత్తామామలిచ్చే కారు కరించాలి. 2 చేయకుండా ఈ అర్ధరాత్రి మేళం ఏమిటి? ఇప్పుడు దీనికి బాగా ఆలోచించి బదిలియ్యి. తలుచుకుంటే నేను మా కంపెనీ నుండి కార్ లోన్ తీసుకుని కొనుక్కోలేనా? కొనుక్కున్న తర్వాత నెలసరి వాయిదాలు కట్టలేనా? మంచిది. అదే పని నువ్వు నీ పూచీపైన చేయొచ్చు కదా. డ్రైవింగ్ కూడా తెలుసు కదా. అటు ఇటు కాకుండా దారి పొడవునా నడుస్తూ వెళ్లడం, కిక్కిరిసిన బస్సుల్లోకి తొడ తొక్కిడిగా దూసుకు వెళ్లడం దేనికి? అలా చేయకపోవడానికి కూడా కారణం ఉంది. త్వరలోనే ఆయనకి ప్రమోషన్ రాపోతుందట. అప్పుడు ఆయనకు కంపెనీ వాళ్ళు తక్కువ వడ్డీతో కార్ లోన్ శాంక్షన్ చేస్తారట. అందుచేత ఆయన నాకు ప్రామిస్ చేశారు. ప్రతిరోజు ఆయనే తన కారులో నన్ను నా వర్క్ స్పాట్ వద్ద దిగబెట్టి సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకొస్తానన్నారు. అదెప్పుడు జరుగుతుంది మరి? ఈ ఏడాది పూర్తయ్యే లోపల ప్రమోషన్ తీసుకుని కారు కొంటాడా బావా? ఏమో తెలియదు. తప్పకుండా కారు కొంటారని తెలుసు. కారు కొని నాకు రాను పోను లిఫ్ట్ ఇస్తారన్నది తెలుసు. ఆ మాట విని సునంద అక్కయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది. కుర్చీ నుండి లేస్తూ తెరిపారా చూస్తూ అంది. అన్నట్టు ఒక్కటడగాలని తలపోస్తూనే మర్చాను. ఇది మీ అత్తగారి విషయం. పెద్దావిడ. ఆమె గురించి ప్రస్తావిస్తున్నానని నొచ్చుకోకు. మొన్న నీకోసం ఇక్కడికొచ్చి అడిగితే నువ్వు 2 రోజులు సెలవు పెట్టి మీ అత్తగారితో ఆస్పత్రిలో ఉన్నావని చెప్పారు. తెలియక అడుగుతాను. భర్త ఉన్నాడు, 2 కొడుకులు కూడా ఉన్నారు. మరి మీ అత్తగారి ఆలనా పాలనా చూడ్డానికి వాళ్ళెవ్వరూ వెళ్ళరా అక్కాయ్? 2 బిడ్డల తల్లివి. ఉద్యోగంతో పాటు ఇవన్నీ నువ్వు చూస్తూ ఉండగలవా? ఉమ్మడి కుటుంబంలో బాధ్యతల్ని అందరూ పంచుకోవాలి కదా ఇష్టంగా. చెల్లి మాటకు కౌసల్య నవ్వింది. నువ్వేదేదో ఊహించేసుకుంటున్నావు గాని వాళ్ళెవ్వరూ మా అత్తగారికి తోడు రానని అనలేదు. మెడికల్ టెస్టులకి అత్తయ్య నన్నే పిలుస్తారు. మందులు గట్రా తెమకే చెప్తారు. అయినా ఇందులో అంత విస్మయాత్మకంగా ఫీల్ అవ్వడానికి ఏముందే సునందా?
ఆమె కూడా నాకు అమ్మ వంటిదేగా. సునంద అక్కయ్యను నిదానంగా చూసి అక్కడ్నుంచి కదులుతూ అంది. ఈ రోజుల్లో అన్నీ ఉండి కూడా ఏమీ లేని దానిలా బేలగా కాలం సాగదీస్తున్న ఒకే ఒక గృహస్థురాలిని నేనిప్పుడే చూస్తున్నానే అక్కాయ్. అలా అంటూ సునంద గది నుండి బయటికి వెళ్ళిపోయింది. కౌసల్య బెంగళూరులో జరుగుతున్న ఆల్ ఇండియా బిజినెస్ మీట్కి వెళ్లి తిరిగొచ్చేటప్పటికి 10 రోజులు పట్టింది. ఊరు చేరిన మరునాడు ఆమె పని రద్దీలో పడిపోయింది. కంపెనీ బిజినెస్ వింగ్స్ కి పలు రకాల రిపోర్ట్లు అందజేస్తూ అప్పుడామె తన బిజినెస్ డివిజన్ చీఫ్ ని కలుసుకునేందుకు ఛాంబర్ బయటికి వచ్చేటప్పటికీ అక్కడ సునందను చూసి అవాక్కయింది. తామిద్దరూ మాటామంతి మాట్లాడుకున్నది మొన్నేగా. ఇప్పుడు మరేం పని మీదొచ్చింది? తానిప్పుడు ఊపిరి సలపనంత పని రద్దీలో ఉంది. ఇప్పుడు దీనితో మాటలు కలపడం ఎలా? ఇలా తలపోస్తూ అడిగింది. ఇదేమిటే, వేళ కాని వేళ ఇప్పుడొచ్చావు? ఆఫీస్కి లీవ్ పెట్టావా? అని అటు తల తిప్పి చూసేటప్పటికీ ఆమెలోని ఆశ్చర్యం రెట్టింపయింది. కళ్ళు మిటకరిస్తూ పరుగున వెళ్ళింది తన కోసం వచ్చిన చిన్నాన్నను పిన్నిని చూసి. రండి రండి, ఎప్పుడొచ్చారు? సునంద మాత్రమే వచ్చింది అనుకున్నాను. ఇక్కడ మా ప్యాంట్రీలో పూరీలు బాగుంటాయి, ముందొచ్చి కూర్చోండి. అప్పుడు వత్సల బదులిచ్చింది. వాటిని ఆరగించే మూడ్లో నేను గాని మీ చిన్నాన్న గాని లేమమ్మా. నీకోసం 10 రోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం. నిన్ను చూసిన తర్వాత మాకందరికీ తెరపి కలిగింది అంటూ భర్తతో పాటు లోపలికొచ్చి కూర్చుందామె. చేతిలోని పేపర్లను బల్లపైన ఉంచుతూ అందరినీ నివ్వెరపాటుతో చూసింది కౌసల్య. తన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటమా? అంత అగమ్య గోచారంగా ఉందామెకు. అప్పుడంతా కలగజేసుకుంది. అమ్మా నాన్న కొంచెం అప్సెట్ అయినట్టున్నారే అక్కాయ్. జరిగిందేమిటో నేను చెప్తాను. ఎక్కడో దూరపు సంబంధం కోసం వెతకడం ఎందుకని మా వారిని కూడా తోడు తీసుకువెళ్ళి మేమందరం మీ ఇంటికి వెళ్ళి పరిమళం కోసం పెళ్లి సంబంధం మాట్లాడాం. ఇంట్లో వాళ్ళందరూ అవునన్నారు సంతోషంతో. కానీ మీ మరిది వెంకటేష్ మాత్రం ససేమిరా వద్దన్నాడు. ఏమిటి, కుందనపు బొమ్మ వంటి పరిమళాన్ని వెంకటేశం వద్దంటున్నాడా? ఇంతకీ ఎందుకు వద్దంటున్నాడు? ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరుగుతున్నాడా? ఈసారి వివేకానందం కలగజేసుకున్నాడు. అదేమీ లేదమ్మా కౌసల్య. కుర్రాడు నిదానంగానే ఉన్నాడు. అతడికున్న కారణం ఒక్కటే, చాలా టెన్షన్లో ఉన్నాడట. స్టేట్ వి, సెంట్రల్ వి 3 ఎగ్జామ్లు రాశాడట. రెండింటిలో ఉత్తీర్ణుడై ఓరల్ ఇంటర్వ్యూకి హాజరై వచ్చాడు. ఎందులో సెలెక్ట్ అవుతాడో తెలియని పరిస్థితి అట. కొన్ని రోజులుగా బుర్ర గిర్రున తిరుగుతున్నట్లుందట. అది అతనికి జీవిత సమస్యని బల్లగుద్ది చెప్తూ ఉద్యోగంలో స్థిరపడేంత వరకు పెళ్లి ఊసే వద్దంటున్నాడు. అది వాస్తవమే చిన్నన్న. వెంకటేష్ కొద్ది రోజులుగా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. మొదట సెలెక్ట్ అవుతాడో లేదోనని కలతపడేవాడు. ఇప్పుడేమో ర్యాంక్ గురించి, పోస్టింగ్ గురించి కలత చెందుతున్నాడు. అందులో ఈ పోటీతత్వం ఒకటి. మొత్తానికి మనిషి మనిషిలా లేడు. ఇప్పుడు అతని మూడ్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాస్తవమే. కానీ మా ఇంటి అమ్మాయివి కాబట్టి మా తరపున నువ్వు ఆలోచించాలి కదమ్మా. పరిమళ ఇంటికి చిన్నది కాబట్టి మిక్కిలి మాలిమితో పెరిగింది. చదువుకున్నదన్న మాటే గాని జీవిత అనుభవం లేనిది. నువ్వున్న చోటికొస్తే అది నీ కనుసన్నల్లో ఉండి నెమ్మదిగా సంసారం చేసుకోవచ్చు కదా. పెద్దక్కయ్యగా నువ్వెప్పుడూ తోడుగా ఉంటావు కదా. ఏది కావాలన్నా, ఏది అడిగినా ఇస్తామని చెప్పినా కుర్రాడు బిర్ర బిగుసుకుపోయి వినడం లేదు. తనకు జీవితం ముఖ్యం, పెళ్లి కాదు అంటున్నాడు. అంతా విన్న కౌసల్య ఆలోచిస్తూ ఉండిపోయింది. పరిమళాన్ని తమింటికి పంపించాలని ఎందుకు చిన్నాన్న పిన్ని ఆరాట పడుతున్నారో ఆమెకు అర్థమైంది. కాని ఈ విషయంలో తను మాత్రం ఏం చేయగలదు? గుర్రాన్ని తటాకం వద్దకు తీసుకురాగలదు గాని దాని చేత నీళ్లు బలవంతంగా తాగించలేదు కదా. అందున వెంకటేష్ మానసిక పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు పెళ్లి వద్దనడానికి బలమైన కారణమే ఉంది. అలా ఆలోచిస్తూ నాన్న చేతిపైన చేతి నుంచి అంది ఆమె. ఇప్పటికిప్పుడు మీరిద్దరూ టెన్షన్కి లోనవ్వకండి చిన్నన్న. అసలే మీ ఇద్దరికీ బీపీ ఉంది. నా ప్రయత్నంగా నేనొకసారి మా మరిదితో మాట్లాడతాను. అతడేమంటాడో విని ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. సరేనా? భార్యాభర్తలిద్దరూ ఒకేసారి తలలోపారు. తన ఇంటీరియర్ రూమ్ లోపలకు వెళ్లి ఆమె మరిదితో ఎక్కువసేపు మాట్లాడలేదు. 3 నిమిషాల లోపల వాళ్ల వద్దకొచ్చింది. ఆమె ముఖంలోకి ఆతృతగా చూస్తూ ఇద్దరూ ముక్త కంఠంతో అడిగారు. ఏమన్నాడమ్మా మీ మరిది? ఈసారి కౌసల్య బదులివ్వలేదు. నవ్వు ముఖంతో చూస్తూ అంది.
అనడం కాదు పిన్ని, మీరు ఇల్లు చేరుకుని గడప దాటేసరికి వెంకటేశం పరిమళంతో మాట్లాడుతూ కనిపిస్తాడు. అంతేకాదు, పెళ్లి పీటల మీద కూర్చోడానికి ఇప్పటికిప్పుడు సిద్ధమేనని ఒప్పుకున్నాడు కూడా. ఇక పరిమళం పెళ్లి గురించిన దిగులు వద్దు. నాకు స్వయంగా తోడికోడలుగా వస్తోంది. సరేనా? ఆ మాటలంటున్నప్పుడు అక్కయ్య గొంతున దోత్యకమైన హుందాతనం సునంద మాత్రమే గమనించింది. మరిదే కాదు, ఆ ఇంట్లో అక్కయ్య ఆనతి మీరగలవారు ఎవరైనా ఉన్నారా? శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.